సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మామిడికాయ పచ్చడి చేయబోతున్నా. కానీ నిలువ పచ్చడి కాదండి, రోటి పచ్చడి. మ్యాంగో ఏంటి, రోటి పచ్చడా? ఒక్కసారి ఇలా ఇంట్లో చేసుకొని ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో మ్యాంగో పచ్చడి, ఆహా సూపర్. ఇన్స్టంట్ మ్యాంగో పికిల్ చూసేయండి. ఇంకెందుకు లేట్, ఫస్ట్ అయితే కొంచెం బాండీలో ఆయిల్ అయితే పోసుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇదిగో చూసారా, జస్ట్ 4 to 5 ఐటమ్స్ తోటి మనం మ్యాంగో ఇన్స్టంట్ పికిల్ అయితే చేసేసుకోవచ్చు. ఆనియన్స్ ఉండాలి, మిర్చీస్ ఉండాలి, కొత్తిమీర, పుదీనా అండ్ ఉల్లిపాయలు అండ్ కావలసిన మ్యాంగోస్. ఇవి చాలండి ఇన్స్టంట్ మ్యాంగో పికిల్కి. సో ఫ్రెండ్స్, టెస్టింగ్ కోసం మా ఆయన ఎంత చూసిర్రా, మ్యాంగోనే వేసిండు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే టొమాటోస్ అండ్ మిర్చీస్ ఇవి వేసేసుకోవాలి మనమైతే. సో నాకు కొంచెం సో అలా మనమైతే టొమాటోస్ రివర్స్లో వేసేసుకోవాలి. పొట్టు పైన ఉండాలి. టొమాటోస్ వేసిన తర్వాత నెక్స్ట్ అయితే మిర్చీలు వేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఐటెం మనం మ్యాంగోస్ అయితే వేసేసుకోవాలన్నమాట. చూసారా, మంచిగా ఫ్రెష్ మ్యాంగోస్ కచ్చగా తీసుకోవాలండి. పండువి తీసుకుంటే అది ఎటు కాకుండా పచ్చడంతా ఆగమవుతుంది. సో ఇలా వేసుకొని కొంచెం ఇలాగైతే కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ కూడా అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి. ఇలా పట్టుకొని నేనైతే ఒక్కసారి మొత్తం కలిపేస్తున్నాను. టొమాటోస్ తొందరగానే మగ్గిపోతాయి. కాకపోతే టొమాటోస్ కంటే మనకి మ్యాంగోస్ మగ్గడం ఇంపార్టెంట్ కదా. ఎట్లా అంటే కొంచెం ఇట్లా వంకాయ బజ్జీ చేస్తారు చూడండి, అట్లా రావాలి ఫ్లేవర్ అయితే. మంచిగా మగ్గుతానే కదా. మగ్గిన టమాటోస్ అవి తీసి పక్కకు పెట్టుకోవాలి. నేనేం చేస్తున్నాను అంటే కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఓన్లీ మగ్గిన టొమాటోస్ వరకే, మనకి టమాటోస్ మగ్గినాయి అని ఇట్లా పొట్టు ఇట్లా బయటికి వచ్చేస్తే సరిపోతుంది. టొమాటోస్ మగ్గిన తర్వాత మనం కావాలంటే మిర్చీస్ కూడా తీసుకోవచ్చు, కానీ నేనైతే ఇంకొంచెం వేగనిస్తున్నాను. ఇదిగోండి, మన టొమాటోస్ అయితే సూపర్గా మగ్గిపోయాయి. తీసైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇది కొంచెం మగ్గలేదు, ఇది ఉంచేస్తున్నాను. ఇది కూడా కొంచెం మగ్గలేదు కాబట్టి ఈ రెండు ఉంచేస్తున్నాను. అది ఆ రెండు కూడా మగ్గిన తర్వాత ఆ రెండు కూడా తీసి పక్కన పెట్టేస్తాను. మ్యాంగోస్ అయితే ఇలా మగ్గిపోవాలండి. ఎలా మగ్గిపోవాలంటే కొంచెం కట్ చేస్తే మనకి ఇలా తెలుస్తుంది కదా. కట్ అయిపోతే ఇట్లా మగ్గిపోయినట్టు, కలర్ చేంజ్ అయిన వెంటనే తీసి పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్కి వెల్లిపాయలు వేసుకొని కొంచెం దాన్ని బాయిల్ అయ్యేటట్టు ఉండాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే చిన్న చిన్నవి 2 తీసుకున్నాను, 2 వెల్లుల్లి రెమ్మలు. ఇప్పుడు మనం వీటిని కొంచెం చల్లార్చుకొని దీంట్లో వెల్లిపాయ రెమ్మలు, టొమాటో అండ్ మామిడికాయలు ఇవన్నీ తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకునే దాంట్లోనే మనము ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఇజ్జాలా అవునా,
కొంచెం కారం అయితే వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మీరు కావాలంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో లేవు కాబట్టి మామిడికాయ రోటి పచ్చడి అండి, ఇన్స్టంట్ గా చేసుకోవచ్చు. ఒక్కసారి మా ఆయన అయితే టేస్ట్ చూపిస్తా ఎట్లా ఉంటుందో. ఇదిగోండి మా ఆయన డైరెక్ట్ దాని ముందే కూర్చున్నాడు. సూపర్ ఉన్నది. ఎంతైనా ఒకవేళ మీకు కావాలంటే పోపు కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడే సూపర్ ఉందంట, మరి నాకు కనీసం ఉంచుడో కూడా డౌట్. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక షార్ట్ వ్లాగ్ అయితే చేస్తాను వేడి వేడి అన్నం వేసుకొని. ఓకేనా?